ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ధర్మయోగధార యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడటానికి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది చాలా సందర్భాల్లో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. పూజలు చేస్తే మేము అనుకున్నటువంటి పనులు అవుతాయా? అంటే అన్ని కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఎలా ఉండాలి, ఎలా పుట్టాలి, ఎలా పెరగాలి అని రాసున్నాయి కదా. మరి ఈ పూజలు, ఈ జపాలు, ఈ పారాయణలు, ఈ హోమాలు ఇవన్నీ చేయటం వల్ల మాకు ఏదైనా మార్పు వస్తుందా అనేటువంటి ప్రశ్న చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇది చాలా మంచి ప్రశ్న. ప్రతి ఒక్కరూ కూడా దీనికి సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రశ్న మీదే మన హిందూ ధర్మం అంతా కూడా ఆధారపడి ఉంది. కర్మ సిద్ధాంతము అంటే మనము ఏదైతే పని అంటే పాపమైన పుణ్యమైన ఒక కర్మను చేస్తున్నామో దాని ఫలితం మనం తప్పక అనుభవించాలి అని అర్థం. అంటే మనం ఎవరికైనా దానం చేశామనుకోండి, దాని ద్వారా వచ్చేటువంటి పుణ్యాన్ని మనం అనుభవించాలి. అలానే మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టామనుకోండి, తద్వారా వచ్చేటువంటి పాపాన్ని కూడా మనం అనుభవించాలి. ఇదే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది కలియుగంలో ప్రజలు ధార్మిక జీవనంలో బతకటానికి ఒక అమూల్యమైనటువంటి సిద్ధాంతం. ఎందుకని? మేమేం చేసినా సరే మా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది పాషాండమైనటువంటి ఆలోచన. అంటే కలిపురుషుడి ఆలోచన అని చెప్పాలి. కలిపురుషుడి ప్రభావితమైనటువంటి ఆలోచన. కానీ మనది అట్లా కాదు. తప్పు చేస్తే తప్పుకి ఫలితం అనుభవించాలి, మంచి చేస్తే మంచికి ఫలితం అనుభవించాలి. ఈ ఆలోచన ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి వచ్చిందనుకోండి, అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి గొడవలు ఉండవు. అందరూ కూడా చాలా సఖ్యంగా, చాలా సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే మేము పూజలు చేస్తే మా కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చేటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? లేదా మేము పూజలు, హోమాలు, జపాలు, యజ్ఞాలు చేస్తే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వచ్చేటువంటి అవయోగాలు, దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోవటానికి కానీ లేదా తగ్గించుకోవడానికి కానీ అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ముందుగా ఒక మాట చెప్పాలి. మీరు ఏ పూజలైనా సరే లేదా ఏ హోమాలైనా సరే చేసినప్పటికీ కూడా ఏదైతే ఆ ప్రారబ్ధ కర్మ ఉందో ఆ ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని మనం తప్పించుకోలేం, అందులో ఏం సందేహం లేదు. అయితే దాని తీవ్రతను మనం తగ్గించుకోవచ్చు. ఎప్పుడు? మనం చేసేటువంటి పూజ మీద శ్రద్ధ, అట్లానే నేను ఫలానా తప్పు చేశాను, తిరిగి ఆ తప్పు చెయ్యను అనేటువంటి ఆ ప్రాయశ్చిత్తంతో కూడినటువంటి ఆ మానసిక స్థితిలో ఉండి ఈ పూజ లేదా ఈ వ్రతము లేదా ఈ అభిషేకము, హోమము ఏదైతే మీరు సంకల్పించినటువంటి దేవతార్చన కర్మ ఏదైతే ఉందో అది చేసుకుంటాం వల్ల తద్వారా మాత్రమే మీకు ఈ యొక్క ఫలితాలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, మీరు ఇలా చెప్తున్నారు కదా, మరి మేము ఆ క్షేత్రాలకు వెళ్ళాం లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళాం, అయినా కూడా మేము ఇంకా బాధపడుతూనే దుఃఖిస్తూనే ఉన్నాం అనేటువంటి వారికి అదే సమాధానం. మనస్సులో ముందుగా మార్పు రావాలి. అంటే వినయము, సౌశీల్యత, ధార్మిక బుద్ధి ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అప్పుడు మీరు చేసేటువంటి కర్మలు మిమ్మల్ని వజ్రాయుధంలాగా రక్షిస్తూ ఉంటాయి. అప్పటి వరకు ఆ శ్రద్ధ, ఆసక్తి ఇవేమీ లేకుండా మనం చేసేటువంటి ఈ పూజల వల్ల కేవలం పాక్షికమైనటువంటి ఫలితాన్ని మాత్రమే పొందుతాం. అంటే కొంతవరకే దాని ప్రభావాన్ని అనుభవించగలం. ఎప్పుడైతే మనం నిర్మలమైనటువంటి మనస్సుతో, అంటే ఒకసారి మన వల్ల ఒక పొరపాటు జరిగింది, తిరిగి ఆ పొరపాటు మన వల్ల జరగదు అనేటువంటి ఆలోచనతో ఉండి మనం పూజా కర్మలు చేస్తున్నామో అప్పుడు దాని ఫలితాన్ని మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీనికి ఉదాహరణగా మనం రావణాసుర వృత్తాంతం చెప్పుకోవచ్చు. రావణాసురుడు చక్కగా తపస్సు చేశాడు, పరమేశ్వర ఆత్మలింగాన్ని కూడా ఆయన పొందగలిగాడు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పరస్త్రీ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడో తద్వారా ఆయన నాశనాన్ని పొందాడు. అంతేగాని ఆత్మలింగాన్ని పొందినటువంటి ఆ మహాభక్తుడిని పరమేశ్వరుడు కూడా కాపాడలేదు. ఎందుకని? అతను చేసినటువంటి కర్మను అతను అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మేము రోజు పొద్దున్నే పూజలు చేస్తున్నాము, మాకు ఎటువంటి ఫలితాలు రావట్లేదు, లేదా మేము బాగా పూజలు చేస్తున్నాం, ఎవరిని తిట్టినా ఏమీ కాదు, దేవుడే ఉన్నాడు అనుకునేటువంటి వారందరికీ కూడా ఇదిగో ఈ వీడియో రూపంలో సమాధానం చెప్తూ ఉన్నాము. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.